హలో ఎవ్రీవన్. ఇవాళ నేను మా అమ్మ చేసే వంటకాల్లో నాకు బాగా నచ్చిన సాంబార్ రైస్ మా అమ్మ చేసే పద్ధతిలో ట్రై చేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇందుకోసమని 1:3 రేషియోలో కందిపప్పు అండ్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసి అందులోకి ఉప్పు, కారం, సాంబార్ పౌడర్, ధనియా పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని ఆయిల్ పోసి మెంతులు వేసి మెంతుల్ని బ్రౌన్ కలర్ రానివ్వాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి హాఫ్ మినిట్ వరకు కలపాలి. ఇప్పుడు ఈ తాలింపులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కాస్త ఉప్పేసి మంచిగా మగ్గించుకోవాలి. నాకు ఉల్లిపాయలు మగ్గడానికి 3-5 నిమిషాలు పట్టింది. దాని తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రకరకాల కూరగాయలు ఇందులో వేసేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకొని ఈ కూరగాయలన్నింటినీ ఇంకో 15 నిమిషాల పాటు మగ్గించుకుందాం. నాకు 15 మినిట్స్ తర్వాత ఇలా ఇంత సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మిశ్రమాన్ని ఇందులో పోసేసి అలాగే ఇందులోకి ఇంకొన్ని వాటర్ పోసేసి మనం కూరగాయల్ని మంచిగా ఉడికించుకుందాం. దీనికి ఒక 8 to 10 మినిట్స్ పట్టింది. పది నిమిషాల తర్వాత నాకు ఇలా మంచిగా ఉడికిపోయి మంచి సువాసన రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు, రైస్ని ఇందులో వేసేసి దీన్ని ఇంకో 15 నుంచి 20 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. దించే 5 నిమిషాల ముందు కొత్తిమీర, నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే సాంబార్ రైస్ రెడీ.